ఒకసారి టక్‌మని ఒకళ్ళు పడ్డారు. లేపుతానంటే నువ్వు ఏమైనా చేయగాని గాని నన్ను మాత్రం ముట్టుకోమాక. ఎందుకంటే 2 కాళ్ళ మీద లేవాలి కదా! నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు. ఎట్లాగంటే ఇంక అసలు స్ట్రెచర్ ఉండాలి. స్ట్రెచ్చర్ ఉండాలి. ఇది చెప్తున్నాను శివ. ఆ క్లిప్స్ కూడా పంపిస్తాను సైకిల్ పంపించండి. దాంట్లో పెడితే. అవును. ఇంకోటి ఏంటంటే ఈ క్యాన్వాస్ టెంట్ క్లాత్స్ ఉంటాయి కదా! దాని మెటీరియల్ ఏమంటారో తెలియదు. క్లాత్‌లో ఉంటాయి. అవును. వాటితో స్ట్రెచర్స్ వస్తాయి. హ్మ్. అంటే మన స్ట్రెచర్ లాగా ఉండి తల దగ్గర, కాళ్ళ దగ్గర ఇద్దరు పట్టుకోవడానికి వీలుగా మధ్యలో 3 అంటే ఒక ముగ్గురు పట్టుకోవచ్చు. లేకపోతే ఇద్దరు పట్టుకోవచ్చు. ఇది ప్రతి ఇంట్లో ఉండాలంటాను నేను. కరెక్ట్. నిజమే. అది ఎంత పెద్ద ప్రమాదం ఒక్కోసారి. ఎందుకంటే గబుక్కని మనం లేపేస్తే అది ఇంకోటి అవ్వచ్చు అలా పడిపోయిన వాళ్ళు లేపకూడదు. మెడ ఒక్కోసారి ఇలా లేపుతారు. మెడలా అని విరిగితే ఇంకేమనుందా? అది డిస్కషన్ లేదు. అంటే మనం ఆత్రంతో, భయంతో, కంగారుతో చేసే పనులు పెద్ద బ్లండర్ అయిపోతాయి. ఎన్నో కొంటాం. ఇది ఒకటి కొని పెట్టేయండి ఇంట్లో. జీవితకాలం వాడలేదండి, వేస్ట్ అయిపోయింది. మీ అదృష్టం. మంచిదేగా. అది వాడలేదు, వాడకూడదు. వాడకూడదనే కొనండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు మేము ఎప్పుడు వాడలేదంటే అది అదృష్టం కదా. అది అదృష్టం. మేము ఎంత ప్రీమియం కట్టేసాము, మాకు ఎంత లక్షలు, కోట్లు. ఇప్పుడు అదే అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ పాయింట్ ఏంటంటే ఆ సైకిల్ ఒకటి, ఈ స్ట్రెచర్ క్లాత్ ఒకటి, అవి ఉంటే ఇప్పుడు ఏజ్లో పెద్దోళ్ళు ఉంటారు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేపలేము. ఇలా దొర్లు వాళ్ళు దాని మీదకి వెళ్తే అది అలా లేపి మంచం మీద అయితే ముందు కూర్చోబెట్టచ్చు మనిషిని. ఒక వాటర్ ఇవ్వకూడదు, ఇచ్చే టైంలో కొద్దిసేపు ఇవ్వచ్చు. ఇలా కింద పడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చూస్తూనే ఉంటాం అంబులెన్స్ వచ్చేదాకా. లిటరలీ దట్స్ వాట్ హ్యాపెండ్. కొంతమంది రోడ్డు మీద గాబరా చేసి తెలియకుండా ఒక 1/2 లీటర్ వాటర్ తప్పించేస్తారు. అది ఎంత డేంజర్ అది. ఒక్కొక్కసారి ఏళ్ళు లాగేస్తుంటారు, కాళ్ళు లాగేస్తుంటారు, కాళ్ళు ఎదురిచ్చేసేయమంటుంటారు. ఆ టైంలో ఇంక వాళ్ళు ఏం చెప్తే చేయాల్సింది. ఎందుకంటే వీఆర్ ద విక్టిమ్స్. అక్కడ పడ్డోడు ఎవడైతే ఉన్నాడో వాడే విక్టిమ్ కదా. ఇది చాలా సీరియస్ టాపిక్. నిజంగా మనం పాపం మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే మీకు జరిగింది ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. ఆ డోర్ మ్యాట్స్ దగ్గర కానీ డోర్ మ్యాట్ ఒకసారి జారింది, ఓహో ఇది జారింది ఇక్కడ, ఇది వాడొద్దు అని చెప్పేసి రావాలి తప్ప దాన్ని ఇంకోటి మార్చినా కూడా అదే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. అది నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు నేను ఉంటాను కొత్త ఫ్లాట్, ఏదైతే మా మదర్ నేను షిఫ్ట్ అయిపోయాము, అక్కడ ఎత్తుగా ఉండదు వాష్ రూమ్. జస్ట్ జనరల్ గా మోడర్న్ కన్స్ట్రక్షన్. ఇది పాతది, ఆల్మోస్ట్ 15 ఏళ్ళ క్రితం. నాకు ఇప్పుడు నచ్చి అక్కడ దిగి ఆ సెంటిమెంటల్ గా నా వర్కౌట్ ఉంది కంటిన్యూ అవడమే తప్ప ఇప్పుడు దాంతో ఇంకో లెసన్. బట్ వాట్ ఎవర్, అదే తప్పు అనుకోవట్లే. అంటే తప్పు ఒప్పులు పక్కన పెట్టేసి ఒక లెసన్లా తీసుకుని ఓకే ఈ మెసేజ్ అందరికి చెప్దాం. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో నాకు ఇలా జరిగింది చూస్తారు కదా, అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళు వచ్చి పలకరిస్తుంటారు. వాళ్ళు చెప్తున్నారు, మీలాగా అయిందండి ఒక ఆమెకి, పెద్దవిడ ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ చేశారు, సేమ్ డోర్ మ్యాట్ మీద స్లిప్ అయ్యి కాలు ఇరిగిపోయింది ఆవిడ. నిజమే. ఇప్పుడు మీరు చెప్తుంది హెడ్ తగిలితే కాదు, 75 years లేడీకి కాలు ఇరిగితే ఇంకా చాలా ప్రమాదం. అంత ప్రమాదం పాపం. పనులు చేసుకునే దానికి ఎంత ఇబ్బంది అవుతుంది. అది సో మన మదర్స్ అందరికి ఎంత ఉపయోగపడిద్దో ఇది టాపిక్. అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటంటే నేను అదే అన్నా, హాస్పిటల్లో సర్జన్స్, నాకు సర్జరీ చేసిన రవితేజ గారు కానీ, గురువారెడ్డి గారు, ఆదర్శ్ గారు, వాళ్ళు నాకు ఫిజియోథెరపీ చేసినప్పుడు కానీ, ఎక్స్రేకి నేను హాస్పిటల్ స్కూటర్ వేసుకుని వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఇది ఎక్కడిది తెలియదు, అది ఒకటి ఉందని. సర్జన్స్కి డాక్టర్స్కి తెలియదు అంటే దట్ ఈస్ సంథింగ్ న్యూ. అది కూడా నాకెక్కడ తెలుసు? నేను వెళ్ళిన రెక్కీ చేసిన వన్ ఆఫ్ ది యూరోప్ ట్రిప్స్లో ఊరికే ఒక హాలిడేకి వెకేషన్కి వెళ్ళినప్పుడు అనుకుంటా, రెక్కీ కూడా అక్కడికి రెక్కే ఇటలీకి వెళ్ళి రైట్. ఎందుకంటే అక్కడ స్టాఫ్ ఒక అతను ఇలా వచ్చేవాడు. అక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఈజీ కాదు కదా, ఒక ఊబర్ షేరింగ్ ఆటో లేకపోతే ఏదో గబుక్కని ఉండవు. సో కొంత నడవగలిగే డిస్టెన్స్ ఉన్నప్పుడు నడిచేస్తారు వాళ్ళు. సో అతను అది తీసుకుని వచ్చేవాడు, చూసేవాడు ఏంటిది అని. కాలు మడత పెట్టి వెళ్ళి వస్తే ఫ్రాక్చర్ అయిందంట. బాగుంది. అది ఎక్కడో చూడండి. ఆ ట్రిప్లో ఆ విజువల్ నాకు ఎలా హెల్ప్ అయింది అన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాజీవ్ వచ్చాడు హాస్పిటల్కి. రాజీవ్తో అన్న వాకర్ పెట్టుకుని, ఇప్పుడు బెడ్ ఉంది కదా, బెడ్ నుంచి బాత్రూమ్ దాకా నేను వెళ్ళాలి, రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇది లేచి ఇంత వెయిట్తో వీక్ అయిపోయిన చేతులు, ఫుడ్ లేదు ప్రాపర్గా, అలా ఒక్కొక్క అడుగేసి అక్కడికి వెళ్తామంటే ప్రాణం. అంటే ఇక్కడ ఎలా కనిపించిందో చెప్పనా, దాని గురించి ఇంకో రకంగా చెప్తా. ఒకసారి నీళ్ళు తాగాలంటే భయం వేసేది, మళ్ళీ బాత్రూమ్కి ఏం వెళ్తాం లేదు, అంత భయంకరం ఉండేది. సెలైన్ పెడుతుంటే నాకు ఈ బెడ్ పెయిన్ అది అలవాటు లేక చెప్తున్నాను, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి బస్ మనం. అవ్వదంటే కుదరదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది అన్న రాజీవ్తో. ఇప్పుడు వచ్చాక సెకండ్ డే వచ్చాడు, ఇంటికి వెళ్ళాక ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటున్నాం. సో నేనేంటి, సర్జికల్ కార్డ్స్ ఉంటాయి మనకి హాస్పిటల్, ఈ రిమోట్ నొక్కితే వెనక నుంచి లేవడం, కాళ్ళు లేవడం, ఇది రెంట్కి తీసుకుందాను ఫిక్స్ అయ్యా. అది ఉండాలి, మామూలు మంచం మీద పడుకుంటే లేవడం దగ్గర నుంచి ఇబ్బంది. సో ఇది లాస్ట్ టైం చెయ్యరు, నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో వచ్చిన ఐడియా. ఇది అయిపోయిన తర్వాత రాజీవ్తో అన్నా,
అరే యూరోప్లో చూశాను రా, అసలు భలే ఉంటుంది, అది ఉంటే మన కాలు కింద పెట్టక్కర్లేదు, ఈ వాకర్తో జంప్ చేస్తుంటే నాకు చాలా దడొచ్చేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ట్రై చేద్దాం రా, ఇక్కడ ఉంటుందేమో, ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. వెయిట్ అని చెప్పి ముందు రోజు మా చెల్లితో మాట్లాడేటప్పుడు తను నాకు తెలిసింది స్క్రీన్ షాట్ పంపించింది ఒకటేదో, అది చూపించాను, అడుగుదాము అని చెప్పి తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఓల్డ్ సిటీలో. రాజు కనకాల అన్నకి ప్రపంచం అందరూ ఫ్రెండ్సే. కట్ చేస్తే 10 నిమిషాలు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉందని. షాక్, నిజమా, నీకేం కావాలి చెప్పు, ఏంటిదంతా అన్నాడు. అప్పటికి వీల్ చైర్ ఏదో మాట్లాడా, రిమోట్ కంట్రోల్ వీల్ చైర్, అదంతా 70,000 అంతా అవుతుంది, అవసరం అంతే అన్నాడు. అంటే అలా కదరా, నేను అంటే అక్కడ కూడా వీల్ చైర్ రిమోట్తో అలా ఎవరిని ఇబ్బంది పెట్టలేం కదా, నీకు అదేం అక్కర్లేదు, ఇది ఉంటే చాలు, ఎక్కువ యాక్సిడెంట్ అవ్వక నేను చూసుకుంటా అని చెప్పి అప్పుడు అది కొని పెట్టాడు, అంటే పంపించాడు. ఇంటికి నేను వెళ్ళిన క్షణం నుంచి అది నా దగ్గర ఉంది, కాట్ రెడీగా ఉంది, ఈ స్కూటర్ ఉంది, దాని స్కూటర్ అంటారు, అది తోసుకుంటా అలాగే ఎంత క్యాజువల్ ఈజీ అయిపోయింది లైఫ్. నేనైతే ఫస్ట్ చూడగానే మీ సినిమాలో క్యారెక్టర్ స్కూటర్ ఉంది, కొత్త కొత్త ఐటమ్ ఏదో తీసుకొచ్చాడు ఆ బాణీలు, హర్ష ఏదో భలే చేస్తున్నాడు అనుకున్నా నేను. కాదు, దీనికి ఎక్స్టెన్షన్ చెప్తా. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, లొకేషన్కి వచ్చింది అమ్మాయి. అమ్మాయి వచ్చి, సార్ మీరు ఒక బండి మీద ఏదో నడుస్తున్నారు ఆ రోజు అంటే, పరామర్శించడానికి అడుగుతుందమ్మా, అవును అన్న. ఆ సీన్ లేదండి సార్ సినిమాలో. దిస్ ఈస్ ద కాంప్లిమెంట్. అసలు సూపర్ ఇది, నీల్ అంటే జీనియస్. డైరెక్ట్ చెప్పి చేశాడు, జనం గుర్తుపట్టరు చూడండి భయ్యా నేను చేస్తాను. ఇది అంటే నేను కూడా ఆ రోజు వచ్చాను కాబట్టి నాకు తెలుసు, లేకపోతే నాకు మాత్రమే తెలుసు. అంతే కదా, ఐఎమ్ రియలీ షాక్డ్ అసలు. ఆ సిచ్యువేషన్లో మీరు ఫోటో దిగుదామంటే కూడా రాలే పరిస్థితి కదా, అలా కూర్చుని ఆ మిర్రర్లో నుంచి అలా చూస్తున్నారు. ఇదేంది మన హర్ష అలా చూస్తున్నాడు, లోపల రావట్లేదు అనుకుంటున్నా నేను. తర్వాత నాకు రాజీవ్ అన్న చెప్పాడు, చాలా పెద్దది, మనవాడు సరదాగా నవ్వుకుంటూ చెప్పాడు, ఎంత పెద్ద యాక్సిడెంటో తెలుసా అని చెప్పినప్పుడు అమ్మ చాలా బాధ వేసింది. నేనేంటంటే బేసిక్గా అంటే వర్క్ కాబట్టి లొకేషన్కి వచ్చాను కాబట్టి తెలిసిపోయింది, కానీ నేను ఏదైనా ఒక మైనస్ నష్టం ఉంటే ఎవరితో షేర్ చేసుకోను, తెలుసు కదా మనం. అంటే అది దేనికంటే అవన్నీ మనం పడలేం, అసానుభూతులు అవన్నీ. కానీ నిజం కూడా అవసరం లేదు. అంటే ఒకటి ప్రేమే అందరిది కాదట్లే, కానీ ఇది అసలైన ప్రేమ. ఓ పని జరిగేలా చూసి మనకు వస్తున్న నిరుత్సాహం, నీరసం, నిజంగా ఆ సైకిల్ లేకపోతే శివ ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు ఇది ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నానంటే, ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వాకర్ పెట్టి ఇలా జంప్ చేస్తున్నారు, అవడం కష్టం, ఈ కాళ్ళు ఎరగడాలు ఇవన్నీ. అయ్యో, మీ కాళ్ళ లోపల ప్లేట్లు స్పూన్లు పెట్టి ఎంత ఇబ్బంది. ఇప్పుడు నేనేమంటానంటే అలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే ఎవరో ఒకరికి హెల్ప్ అవుద్ది. కరెక్ట్. నేను ఎంత కాస్ట్ అది? అది అరౌండ్ 7,000, 6,000, అంతే, 6,000 to 8,000 మధ్యలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే ఏంటంటే బేసిక్గా అది ఎలా అంటే, ఇంకా స్మాల్ డీటెయిల్ చెప్తున్నాను. మనం మామూలుగా బాత్రూమ్కి వెళ్ళడానికి దేనికి వాడుకుందాం అనుకుంటే, నాకు డాక్టర్ స్నానం చేయొద్దని చెప్పారు. నాకేమో షూటింగ్కి వెళ్ళినప్పుడు నా హెయిర్ అది ఐ హ్యావ్ మై ప్రాబ్లమ్స్, స్నానం చేయకపోతే బాగోదు. కానీ ఎలా చేస్తాను అన్న దానికి షవర్ కింద నిల్చోలేం కాబట్టి నేను ఈ సైకిల్ వేసుకుని అలా వెళ్ళిపోయి వాష్ బేసిన్ ముందు నిల్చుంటే నా బ్రష్ చేసుకోవడం, షేవింగ్ దగ్గర నుంచి కూడా నాకు స్ట్రెస్ లేదు. 2 చేతులు ఫ్రీ, కాలు దాని మీద ఇలా రెస్ట్ అయింది, ఈ కాలు ఎటు కింద ఉంది. ఇంక ఇక్కడ ఉంటే అవన్నిటితో పాటు ఆ వాష్ బేసిన్ దగ్గర హెడ్ వాష్ చేసేసుకుని మిగిలిందంతా చేసుకోవటం, అది ఎంత సేవియర్ అయిపోయింది నాకు. అది దట్ ఈస్ సంథింగ్ వన్ షుడ్ హ్యావ్. అంటే ప్రతి ఇంట్లో ఉండాల్సింది ఆ స్ట్రెచ్చర్, ఆ క్లాత్ స్ట్రెచ్చర్ ఒకటి. 100% నేను దాన్ని స్పెషల్గా ట్రీట్ చేసి చాలా మందికి ఉపయోగపడేలా చేద్దాం. ప్లీజ్, మీ వల్ల కంపెనీకి కూడా లాభాలు వస్తాయి. రావాలి, నీకు ఎంత ఉపయోగపడింది. అంతే కదా.